మిత్రులందరికీ నమస్కారం. అన్ని మతాలు సమానమే అని మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాం. అదే మన యొక్క సెక్యులర్ వాదానికి ప్రధానమైనటువంటి శీర్షిక. మనం హిందువులు అన్నప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి హిందువు నమ్మేటువంటిది ఏంటంటే, ఏ మతమైనా, ఏ వ్యక్తి అయినా, ఎలా పూజించినా, అది నువ్వు జీసస్ అన్నా, అల్లా అన్నా, కృష్ణుడు అన్నా ఎవరైనా సరే ఒకటే అనేటువంటి ధర్మం ఈ రోజు కాదు, కొన్ని శతాబ్దాలుగా మనం పాటిస్తూ ఉన్నాం. కొన్ని దశాబ్దాలుగా మనం పాటిస్తూ ఉన్నాం. వచ్చి నాస్తికులు అనేటువంటి వాళ్ళు కూడా ఈ దేశంలో దేవుడు లేడు అన్నా సరే అతను హక్కును చేర్చుకున్నాం. జూస్ని చంపేస్తుంటే, యూదులను చంపేస్తుంటే ఈ దేశమే ఆశ్రయం ఇచ్చింది. ఆఖరికి ఈ దేశాల్లోకి వచ్చి ఈ దేశాన్ని ఆక్రమించుకుని ఈ దేశాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి దేవాలయాలు పడగొట్టి అక్కడ మసీదులు నిర్మించినా సరే మనం సౌమ్యంగానే ఉన్నాం. కానీ ఈ రోజులు కనుక ఇలాగే ఉంటే మనం కులాల వారీగా, ప్రాంతాల వారీగా, భాషాపరంగా విడిపోతే ఈ రోజున బంగ్లాదేశ్లో ఎలా అయితే నడి రోడ్డు మీద అన్ని మతాలు సమానమైనటువంటి ఒక వ్యక్తిని కొట్టి చెట్టుకి వేలాడదీసి నడి రోడ్డు మీద తగలబెట్టారో అలాంటి పరిస్థితులు భారతదేశంలో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజున మనం కులాల వారీగా విడిపోకుండా యునైట్ అవ్వాల్సినటువంటి బాధ్యత. ఇక్కడ మనం ఎవరిని కొట్టాల్సిన అవసరం లేదు, తిట్టాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. బిఏ హిందువుగా బతకండి, ధైర్యంగా బొట్టును ధరించండి, ధైర్యంగా మీ గుడికి వెళ్ళండి, ధైర్యంగా జై శ్రీరామ్ నినాదం చేయండి, మేము అందరూ ఒక్కటే అని చాటి చెప్పండి. ఎప్పుడైతే యునైటెడ్గా ఉంటుందో మన దగ్గరికి ఎవరు రారు. లేకపోతే చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఈ మారణకాండని ఆపేటువంటి వాళ్ళు ఎవరు? కాబట్టి మన దేశంలోకి ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండడానికి మీ పనిని మీరు చేస్తూనే ఒక హిందువుగా గర్వంగా బతకండి, పిల్లలకి తత్వాన్ని బోధించండి. అదేవిధంగా మన దేశం కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి వీరుల యొక్క చరిత్రను తెలియజేయండి. ఛత్రపతి శివాజీ మహారాజ్, సంభాజీ మహారాజ్, ఝాన్సీ లక్ష్మీబాయి ఇలాంటి వాళ్ళ యొక్క వీరుల యొక్క చరిత్రను మనం తెలియజేయండి. ఎప్పుడూ ఒకరికి లొంగి ఉండకుండా అవసరమైతే తిరగబడే విధంగా, మనం నిలబడే విధంగా మనం ముందుకు వెళ్ళాలి. ఆ విధంగా ప్రతి ఒక్కరు ముందుకు వెళ్ళాలి. హిందూ అనేటువంటి ప్రతి ఒక్కరు కూడా యునైట్ అవ్వాలి. హిందూ అనేటువంటి భావన తప్ప కులాన్ని మనం గడప లోపడే వదిలేసి మనం హిందూగానే బయట జీవించాలి, సమాజంలో జీవించాలి. అలాంటి రోజులు వచ్చినప్పుడే మాత్రమే మిమ్మల్ని మీరు కాపాడుకునే వాళ్ళు అవుతారు.